నమస్కారం అమ్మా. నువ్వేం చేస్తావమ్మా? ఇంటర్ సెకండ్ ఇయర్ చేసేసావా? ఇంకా కంటిన్యూ స్కూల్ పోతున్నావు, కాలేజీ పోతున్నావు? సెకండ్ అయింది. సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఏ సబ్జెక్టు? బైపీసీ. నెక్స్ట్ ఏం చేయాలని? ఫిజియోథెరపీ కోర్స్. ఫిజియోథెరపీ పెట్టావు? అప్లికేషన్ పెట్టినాం సార్. ఇక్కడ తిరుపతి వచ్చిందా? సీట్ వచ్చిందా? రాలేదు సార్, సీట్ రాలేదు. పేమెంట్స్ చేస్తావా? ఇద్దరు ఆడబిడ్డలా? ఈ బాబు సెల్లి బాబు పెట్టే సార్. ఓ రామ్మా, ఇట్లాంటి ఇద్దరు బాగా చదువుకోమ్మా. ఓకే అమ్మా. నువ్వేం చదువుతావమ్మా? 8th స్టాండర్డ్. ఇట్రా. ఓకే అమ్మా, గుడ్ లక్. థ్యాంక్ యూ అమ్మా. సార్ ఆశ్వర మండలం సార్ మారమూరు గ్రామం వర్కౌట్ చేస్తాను. నమస్కారం. రెండో ఇల్లా? సాంబశివరెడ్డి గారు బాగున్నారా? పిల్లలైపు నేను చూసి రా. నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? నమస్కారం. రండి. ఇవన్నీ ఫార్మాలిటీస్ వద్దులేండి. మీరు రండి. నువ్వురా. నువ్వు కూర్చోండి. సంసరండి. వాళ్ళు ఉంటారులేమో. కూర్చోండి. మీరు కూర్చోండి. కూర్చోండి. కూర్చోంటే కూర్చోమ్మా. లేమా? కూర్చో. నువ్వు కూర్చో. పెద్దలు కూర్చో. అది కూర్చోండి. వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. నువ్వేంటిమా? నువ్వు అబ్బాయి కూర్చో. ఇద్దరు పిల్లలా? ఇద్దరు కొడుకులు సార్. మీ ఇద్దరున్నా? ఇట్రామ్మా. ఈ పక్కన అట్రా. నువ్వు కాశీనాథ్ నారాయణ స్కూల్లో పనిచేస్తావా? ఎక్కడ? గుంతకల్లో పనిచేస్తావా? ఏం అడ్మిన్ గా పనిచేస్తావా? శేఖర్, నువ్వే ఎక్కడ పనిచేస్తావు? గ్రామీణ బ్యాంక్ లో పనిచేస్తావు. కూతురు వచ్చి లేదు, అక్కడ ఉంది, గుంతకల్లో ఉంది. మీ మిస్సెస్ భార్య వచ్చారమ్మా? భార్య. నువ్వు పోయిన సంవత్సరం వ్యవసాయం చేసావా? వ్యవసాయం చేసిన. ఏంటి, ఎంత సంపాదిస్తున్నావు వ్యవసాయంలో? ఏం లేదు సార్, అంతే. పెట్టుబడికి చాలకొస్తుంది. మందు ముట్లు పెరిమే, కూలీలు లేబర్స్ కూడా పెరిమే. 200, 300 అడుగుతారు ఒక మనిషికి. పెట్టుబడికి చాలకొస్తుంది. ఇప్పుడు నీకు పింఛన్ ఇచ్చాం? ఇచ్చినారు. 2018 నుండి నువ్వు మళ్ళా సీఎం అయిన తర్వాత మళ్ళా 4,000 ఇచ్చినారు. ఇప్పుడు 4,000 చేశాం. నా భార్యకి
అభ్యస్తం వస్తుంది 500 500 రూపాయలు వస్తుంది. 500 వస్తుంది. ఓకే, 4,500తో ఇది చేస్తుంది. మా జీవనం పిల్లలు ఇద్దరు పని చేసుకుంటారు కాబట్టి కొంచెం వాళ్ళు పని పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు నీకు బోర్ కావాలన్నా బోర్ ఇస్తే వేసుకొని వ్యవసాయం చేసుకుంటావా? నీళ్ళు ఉప్పులు పడుతున్నాయి, ఈ ల్యాండ్ అంతా ఉప్పు నీళ్ళు సవ నీళ్ళు సార్. పొలం పాడైపోతుంది. ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఇక్కడ ఈ ప్రదేశంలో, అందుకని ఉప్పులు 100 పడుతున్నాయి. డిపెండెన్స్ మాది. సార్ అందరినీవో 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. అందరినీవో 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. కాకపోతే అప్పులో ఉంది, అక్కడ నాకు గ్రావిటీ లేదు. బాబాయ్ లిఫ్ట్. సో అక్కడ నుంచి సార్ ఇప్పుడు ఎస్టిమేట్ వేస్తున్నాం. 45 కోట్స్ వస్తాయి సార్. 45 కోట్స్ పెట్టి చిన్న సెట్ డ్యామ్ కంపోజ్ లాగా పెట్టుకొని చేస్తే ఒక 10,000 ఎకరాల దాకా ఉంది సార్. ఈ ఒక్క విలేజ్ 3,000 ఉంది. సో మిగతా విలేజ్ అంటే నీళ్లు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తేవాలి? హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ పోతుంది. అక్కడి నుంచి తేవాలి. అక్కడ కిందికి పోయేది మళ్ళీ దాని రిజర్వాయర్ ఎట్టు పోయే సీజన్ లో ఇవ్వగలుగుతాం, అంతే కదా? సీజన్ లోనే మనం ఒక సీజన్ కంటే ఎక్కువ వెళ్ళారు కదా వాటర్. చిన్న పాండ్ పెట్టుకుంటాం, పాండ్ లాగా వేసేసుకుని అట్లీస్ట్ ఈ విలేజ్ దాకా మనం ఇవ్వచ్చు. అది మన దాంట్లో పెట్టాం సార్ సస్టైనబుల్ దాంట్లో. వర్కౌట్ చేయండి, మాట్లాడి. బోర్ లాభం లేదు అప్పుడు. లాభం లేదు. ఒక ఇల్లు కావాలంటున్నారు మీ పిల్లలకి. ఇల్లు ఒకరికి ఇంటి జాగా ఉందా? లేదు, జాగా ఉందా? జాగలేదు సార్. ఊర్లో జాగా ఉందా? ఊర్లో కూడా లేదు. ఊర్లో కూడా జాగా లేదు. లేదు. బ్రెడ్ చేయాలా? ల్యాండ్ అక్విజిషన్ చేయాలన్నా? బీసీ ఎస్సీలో 28 మందికి ల్యాండ్ కావాలి సార్. ఎస్సీలకి, ఎస్సీ కాలనీలో. సో వాళ్ళకి మనం ఎల్పీఎస్ మొత్తం గవర్నమెంట్ అనేది అయిపోయింది. హౌసింగ్ ఉంటే 140 మందికి హౌసింగ్ ఇచ్చేసారు. 32 మందికి ఎస్సీలకు ఇచ్చినాము. 5 స్టేట్ల మాదిరి. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంట్లో, ఊర్లో? ఇంకా 40 మంది ఉన్నారు. అంటే ఫ్యామిలీస్ డివైడ్ అయిన తర్వాత కాదు, కాదు, ఎంతమంది ఉంటారు మొత్తం? 40 మెంబర్స్. 40 మెంబర్స్ అవుట్ సైడ్ రిక్వైర్మెంట్ ఉంటారు. ఓకే, 40 మందికి ల్యాండ్ అక్విజిషన్ చేసి బిల్డింగ్నెస్ ఎవరిని ఇస్తారా? ల్యాండ్ ఇచ్చేస్తే చేసేయండి. అనుకుంటాను. చేసేసి నేను ఇంటి జాగా ఇప్పించి ఇల్లు కట్టిస్తాను. సరే సార్. ఇంకా వ్యవసాయ బోర్ లాభం లేదంటున్నారు. లాభం లేదు. దాన్ని ఏం చేయాలో వర్కౌట్ చేద్దాం. అదే క్రితం కాలం నుంచి నీళ్లు తెప్పి అదే మా ఇరిగేషన్ ఏదన్నా వస్తేనే కొంచెం సార్ ఇక్కడ ఓసూరు ఒక సార్ చెప్పినట్టు 1.5 కిలోమీటర్లో పోతాయి నీళ్లు. ఆ నీళ్లు వస్తే కొంచెం ఉపయోగపడతాయి. ఉపయోగపడుతుంది. రైతాంగం కొంచెం పని దొరుకుతుంది. ఇప్పుడు నీకు ఎంత ఇస్తున్నాను నారాయణ? 25,000 ఇస్తారు సార్. 25,000. అంటే 5,000 నీకు ఎంత వస్తుంది? 14. గ్రామీణ బ్యాంకులో ఇంకా పనిచేస్తావు నువ్వు? బిజినెస్ కరెస్పాండెంట్ పనిచేస్తున్నావు. ఏం చదువుతున్నావా? 7th క్లాస్. ఎక్కడా? బాగా చదువుకుంటున్నావా? ఆయన అబ్బాయి. ఏంట్రా నీ పేరేంటి? ఎట్రా? పవన్ కళ్యాణ్ సార్. అల్లరి సార్ పిల్లలు. రోడ్డు పైన పేరు పెట్టి పిలుస్తాడు. ఎట్రా కూర్చో. కోయిన్సిడెన్స్ పవన్